Hello everyone, welcome to BTech Life. Now let us discuss jump search. So, jump search is an efficient searching algorithm used for searching elements in a sorted array. Instead of checking every element one by one like linear search, jump search skips a fixed number of elements and searches block by block. సో లీనియర్ సెర్చ్లో ఎవ్రీ ఎలిమెంట్ చెక్ చేస్తాం, కానీ జంప్ సెర్చ్లో కొన్ని ఎలిమెంట్స్ని స్కిప్ చేస్తూ జంప్స్ చేస్తాం. The main idea behind jump search is to reduce the number of comparisons by jumping ahead through the array. Once the block containing the target element is found, a linear search is performed without that block. సో టార్గెట్ ఎలిమెంట్ ఉన్న బ్లాక్ దొరికిన తర్వాత ఆ బ్లాక్లో లీనియర్ సెర్చ్ చేస్తాం. జంప్ సెర్చ్ ఈజ్ ఫాస్టర్ దెన్ లీనియర్ సెర్చ్ అండ్ యూజ్ఫుల్ ఫర్ లార్జ్ సార్టెడ్ డేటా సెట్స్. సో లీనియర్ సెర్చ్ కన్నా జంప్ సెర్చ్ చాలా ఫాస్ట్ అండ్ లార్జ్ సార్టెడ్ డేటా సెట్స్కి కూడా మనం యూజ్ చేస్తాం. అందుకే లీనియర్ సెర్చ్ కన్నా ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ డెఫినేషన్. జంప్ సెర్చ్ ఈజ్ ఎ సర్చింగ్ ఆల్గరిథమ్ దట్ వర్క్స్ ఆన్ సార్టెడ్ అరేస్ బై జంపింగ్ అహెడ్ బై ఫిక్స్డ్ స్టెప్స్ అండ్ దెన్ పర్ఫార్మింగ్ ఏ లీనియర్ సెర్చ్ విత్ ఇన్ ద ఐడెంటిఫైడ్ బ్లాక్. సార్టెడ్ అరేలో ఫిక్స్డ్ స్టెప్స్తో జంప్ చేస్తూ టార్గెట్ ఎలిమెంట్ ఉన్న బ్లాక్ని ఐడెంటిఫై చేసి సెర్చ్ చేయడమే జంప్ సెర్చ్. నెక్స్ట్ నీడ్ ఫర్ జంప్ సెర్చ్. సో జంప్ సెర్చ్ ఈజ్ రిక్వైర్డ్ because linear search is slow for datasets, it reduces the number of comparisons, it improves searching efficiency, and it is simple to implement. It works efficiently on sorted arrays. సో లార్జ్ డేటాలో ఫాస్ట్ సర్చింగ్ కోసం జంప్ సెర్చ్ యూజ్ చేస్తాం, కంపారిజన్స్ తక్కువగా ఉంటాయి. ప్రిన్సిపల్ ఫర్ జంప్ సెర్చ్. సో జంప్ సెర్చ్ వర్క్స్ బై డివైడింగ్ ద అరే ఇంటూ బ్లాక్స్ అండ్ జంపింగ్ ఫ్రమ్ వన్ బ్లాక్ టు అనదర్. ద ఆప్టిమల్ జంప్ సైజ్ ఈజ్ m is equals to root of n, where number of elements ఏమో n, m ఏమో జంప్ సైజ్. సో జంప్ సైజ్లో జనరల్గా రూట్ n సైజ్ జంప్స్ యూజ్ చేస్తాం, ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది కాబట్టి. ఆల్గరిథం ఏంటి? ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏదో అదే ఆల్గరిథం లాగా మీ ఓన్ సెంటెన్స్లో రాస్తే స్టెప్ బై స్టెప్ సరిపోతుంది. సో ముందుగా జంప్ చేస్తాం, కరెక్ట్ బ్లాక్ దొరికిన తర్వాత లీనియర్ సెర్చ్ చేస్తాం. ఫస్ట్ అరే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే అరేలో 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 ఉన్నాయి కదా. సర్చ్కి వచ్చేసి 70 మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఎలిమెంట్. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. సో జంప్ సైజ్ ఈజ్ ఈక్వల్స్ టు n 10 కాబట్టి రూట్ 10 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 వచ్చింది. సో 3 లాగా డివైడ్ చేస్తే అప్పుడు 10, 20, 30 బ్లాక్స్ లాగా డివైడ్ చేయాలి. సో అప్పుడు 3 బ్లాక్ మ్యాక్సిమం 3 బ్లాక్స్ లాగా డివైడ్ అవుతుంది, కానీ ఒకటి ఎక్స్ట్రా వస్తుంది 100. సో సెర్చ్ ప్రాసెస్ చేయాలి. సో 30 గ్రేటర్ ఎలిమెంట్ తీసుకోవాలి, 30, 60, 90. సో 30 గ్రేటర్ దెన్ లెస్ దెన్ 70 అప్పుడు జంప్ చేయాలి. 60 లెస్ దెన్ 70 జంప్, 90 గ్రేటర్ దెన్ 70. సో బ్లాక్ అనేది మనకి దొరికింది. అప్పుడు 70, 80, 90 దొరికినాక లీనియర్ సెర్చ్ చేయాలి. లీనియర్ సెర్చ్ ప్రాసెస్ తెలుసు కదా, మనం ప్రీవియస్ వీడియోలో చూసాము. సో అప్పుడు మనకేంటి 70 ఫైండ్ అయింది, పొజిషన్ వచ్చేసి 70 సెర్చ్ చేయాలంటే డైరెక్ట్గా మనం 30, 60, 90 పొజిషన్ చెక్ చేస్తాం. 70 ఉన్న బ్లాక్ దొరికిన తర్వాత లీనియర్ సెర్చ్ చేస్తాం. ఇదే ఆ ప్రాసెస్. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్. సో క్యారెక్టరిస్టిక్స్ నేను ఓన్గా చెప్తున్నా. ఏంటంటే సార్టెడ్ ఆర్ డేటా కంపల్సరీ ఉండాలి అండ్ ఫిక్స్డ్ జంప్స్, లెస్ కంపారిజన్స్ అండ్ ఫాస్ట్ సర్చింగ్. అడ్వాంటేజెస్ ఆఫ్ జంప్ సెర్చ్. సో అడ్వాంటేజెస్ ఏంటంటే ఫాస్ట్ సర్చింగ్, ఈజీ కోడింగ్, లెస్ కంపారిజన్స్ అండ్ బెటర్ పర్ఫార్మెన్స్. డిసడ్వాంటేజెస్ సార్టెడ్ డేటా కంపల్సరీ ఉండాలి, బైనరీ సెర్చ్ కన్నా స్లో ఉండాలి అండ్ జంప్ సైజ్ కూడా ఇంపార్టెంట్. టైం కాంప్లెక్సిటీ ఫర్ జంప్ సెర్చ్ ఏంటంటే బెస్ట్ కేస్లో క్యాపిటల్ ఆఫ్ n, యావరేజ్ కేస్లో క్యాపిటల్ ఆఫ్ రూట్ n అండ్ వర్స్ కేస్లో క్యాపిటల్ ఆఫ్ రూట్ n. సో జంప్ సెర్చ్ యావరేజ్ అండ్ వర్స్ కేస్లో క్యాపిటల్ O ఆఫ్ రూట్ n టైం తీసుకుంటుంది, లీనియర్ సెర్చ్ కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో ఇవి వచ్చేసి కంపారిజన్, సో అది కూడా నేర్చుకోండి. నెక్స్ట్ అప్లికేషన్స్. ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? డేటాబేసెస్లో, బ్యాంకింగ్ సిస్టమ్స్లో, ఇంకా లైబ్రరీ సిస్టమ్స్లో, స్టూడెంట్ రికార్డ్స్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ రియల్ టైం ఎగ్జాంపుల్. సో నేను ఇక్కడ మీకు జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, కానీ ఇది ఎగ్జామ్లో రాస్తే మీకు మార్క్స్ అనేటివి కంప్లీట్ అవుట్ రావు. సో నోట్స్ కొనండి, జస్ట్ ₹100 మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంటుంది. అండ్ సిలబస్ కాపీలో టాపిక్స్ ఎలా ఆర్డర్ బై ఆర్డర్ ఉన్నాయో పీడిఎఫ్లో కూడా టాపిక్స్ ఆర్డర్ బై ఆర్డర్ ఉంటుంది. అండ్ మీకు సర్చింగ్కి టైం ఎక్కువ వేస్ట్ అవ్వదు, ఈజీగా ఆన్సర్స్ నేర్చుకోవచ్చు.
అండ్ మీకు 10 మార్క్స్ ఆన్సర్ ప్రొవైడ్ చేస్తున్నా. సో మీరు 10 మార్క్స్ లెంతీగానే ఉంటుంది ఆన్సర్. సో నేర్చుకోండి అండ్ కొనండి నోట్స్. ఇంకా రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే లార్జ్ స్టూడెంట్ డేటాబేస్లో జెమ్ సెర్చ్ యూజ్ చేస్తే బ్లాక్స్ వైజ్ సెర్చ్ జరుగుతుంది. అప్పుడు టైం కూడా సేవ్ అవుతుంది. ఇంకా ఎగ్జామ్లో ఏమేమి రాయాలి? డెఫినేషన్, ఆల్గరిథమ్, ఎగ్జాంపుల్, టైం కాంప్లెక్సిటీ, కంపారిజన్, అప్లికేషన్స్ కంపల్సరీ ప్రిపేర్ అయ్యి రాయండి. అయితేనే మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ వస్తాయి. సో అందుకే నేను స్పెసిఫిక్గా చెప్తున్నా నోట్స్ కొనండి అని. జస్ట్ ₹100 కదా, అదే మీరు సప్లీకి అండ్ ఇంకా రీవెరిఫికేషన్కి పెట్టే అమౌంట్ అంతా కూడా కాదు. సో టైం వేస్ట్ చేసుకోకండి. తక్కువ టైంలో ఎక్కువ ఆన్సర్స్ నేర్చుకోవాలంటే నోట్స్ కొనండి. అండ్ లైక్, share and please do subscribe. Bye bye.